ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాగొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క సన్నిధిలో చేరుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో మనం ఉన్నాము. నిన్నటి దినాన 7వ వచనం వరకు 6-7 వచనాలు నిన్నటి దినాన ధ్యానం చేశాము. ఈరోజు 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియో వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియో ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. మిత్రులారా, ఈ వచనాలను మనం ధ్యానం చేద్దాము. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో ముఖ్యమైన పదాలన్నీ కూడా విశ్వాసము, సంతోషము, శ్రమలు, లేకపోతే ప్రవక్తలు, ఇటువంటి విషయాలు ఇటువంటి పదాలు ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. మొట్టమొదటిగా సెయింట్ అగస్టిన్ గారు ఆయన చెప్పినటువంటి ఒక మాటతో ఈరోజు ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసం అనగా మనం కంటితో చూడని దానిని నమ్మడం. విశ్వాసం అనగా మనం కంటితో చూడని దానిని నమ్మడం. ఆ విశ్వాసానికి దేవుడిచ్చే బహుమానం మనం నమ్మిన దానిని కళ్ళారా చూడడం. ఈ మాటలు బాగా గమనించడం మిత్రులారా. విశ్వాసం అనగా మనం కంటితో చూడని దానిని నమ్మడం. ఆ విశ్వాసానికి దేవుడిచ్చే బహుమానం మాత్రం మనం నమ్మిన దానిని కళ్ళారా చూడడం. ఇవి సెయింట్ అగస్టిన్ గారు అన్నటువంటి మాటలు అన్నమాట. కాబట్టి విశ్వాసం అంటేనేమో ఈరోజు మనకు కంటికి కనబడిన దానిని మనం నమ్ముతున్నాము. అయితే దాని వలన దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటి అంటే, ఒక రోజున మనం దేనినైతే ఇప్పుడు నమ్ముతున్నామో దానిని కళ్ళారా చూస్తాము. ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు. అదేవిధంగా దీనికి సపోర్టుగా సామెతల గ్రంథం నుంచి ఒక వచనం కూడా చదువుకుందాం మిత్రులారా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమై పోగును. ఇక్కడ నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతుల ఆశ ఏంటి? అసలు ఇటువంటి ఆశ, ఆ ఆశ ఏంటి? ఆ ఆశను వారి హృదయాలలో ఎవరు పెట్టారు? మిత్రులారా, నీతిమంతుల ఆశ
వాస్తవంగా దేవుడు వాళ్ళలో ఉంచినటువంటి నిరీక్షణే. దేవుడు ప్రతి విశ్వాసిలో, ప్రతి నీతిమంతునిలో ఒక నిరీక్షణ ఉంచాడు. మన రక్షణ గురించిన నిరీక్షణ, పరలోకములో మన కొరకు భద్రపరచబడినటువంటి స్వాస్థ్యమును గురించినటువంటి నిరీక్షణ ఒకటి మనకిచ్చాడు. ఆ నిరీక్షణ గురించే మనము ఈ ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఈ మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసాం. పరలోక రాజ్యములో ఒక స్వాస్థ్యము మన కొరకు భద్రపరచబడి ఉన్నది. ఒకరోజు దాన్ని పొందుకుంటాం, దేవునితో కలిసి జీవిస్తాం, ఆయన జీవములో పాలు పంపులు పొందుకుంటాం మనం మిత్రులారా. అదే మనకు నిరీక్షణ. ఆ నిరీక్షణ గొప్ప సంతోషమును కలిగించును. ఆ పదాన్ని గమనించండి. సంతోషము అన్నటువంటిది తప్పకుండా ఇప్పుడు కలుగుతుంది, రానున్నటువంటి దినాలలో ఇంకా అధికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీరు గమనిస్తే పేతురు గారు రాసినటువంటి మాటల్లో ఈ 8వ వచనం నుంచి 11వ వచనం వరకు 4 ప్రధానమైనటువంటి పాఠాలు ఉన్నాయి మిత్రులారా. 4. మొట్టమొదటిదేమో విశ్వాసమే మనకు ఆధారము. అది మొదటి పాఠం. అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసం భౌతికమైనటువంటి చూపు మీద గాక అది దేవుని వాక్యం పైన ఆధారపడుతుంది. కాబట్టే చూడలేనటువంటి వాటిని మనం చూడనటువంటి వాటిని నమ్ముతున్నాం. ఎందుకంటే మన యొక్క విశ్వాసం అన్నటువంటిది పరిశుద్ధాత్మ పైన, ఆయన చేసే కార్యము పైన, దేవుని వాక్యము పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకు కంటికి కనబడని వాటిని కూడా మనం నమ్మగలుగుతున్నాం మిత్రులారా. చూడండి, చాలామంది అనుకుంటారు చూడకుండా నమ్మడం అంటే అదొక గుడ్డితనము, వెర్రితనం అనుకుంటారు. కానీ క్రైస్తవ విశ్వాసం అన్నటువంటిది గుడ్డితనం కాదు, అది ఆధ్యాత్మిక దార్శనికత. అది ఆధ్యాత్మిక దార్శనికత. దార్శనికత అంటే ఏంటి? దూరదృష్టి, ముందుగానే చూడగలగడం. ప్రస్తుతం మన కళ్ళకవి కనిపించకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక నేత్రముల ద్వారా మనము చూడగలుగుతున్నాం, దూరదృష్టి కలిగి ఉన్నాం. దేవుడు వాగ్దానం చేసినటువంటివి తప్పకుండా ఒక రోజునకు వస్తాయి అని చూడగలుగుతున్నాం. కాబట్టి క్రైస్తవ విశ్వాసం అన్నటువంటిది గుడ్డితనం కాదు, అది ఆధ్యాత్మిక దార్శనికత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసమే మనకు ఆధారం. అది మొదటి పాఠం. రెండవ పాఠం ఏంటంటే శ్రమలలో ఆనందం అన్నటువంటిది సాధ్యమే. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను బట్టి చెప్పనశక్యము కానటువంటి సంతోషం ఈరోజు నీలోను నాలోను ఉంది. అది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. అది పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసకిచ్చే ఆత్మఫలం. సంతోషం అనేది ఆత్మఫలం మిత్రులారా. అది లోకం ఇచ్చేది కాదు. ఈ లోకం ఇచ్చేది కాదు కాబట్టి ఈ లోకం దాన్ని లాక్కోలేదు. కాబట్టి శ్రమలలో బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ క్రైస్తవులు సంతోషించగలరు. కారణము, ఈ సంతోషము అన్నటువంటి దాన్ని వారి హృదయంలో ఉంచింది దేవుని పరిశుద్ధాత్మ. ఈ లోకము ఈ సంతోషాన్ని లాక్కోలేదు. అది రెండవ పాఠం. మూడవ పాఠం ఏంటంటే క్రీస్తు మార్గమే మన మార్గం. ఏంటి క్రీస్తు మార్గమే మన మార్గం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల్లో వెళ్ళాడు. ఆ తరువాతే ఆయన పునరుద్ధానము, ఆరోహణము, మహిమాన్వితమైనటువంటి స్థితిని పొందుకున్నారు. అంటే శ్రమల ద్వారా మహిమలోనికి ఆయన ప్రవేశించాడు. మనం కూడా మిత్రులారా, ఈరోజు క్రైస్తవులు కూడా శ్రమల గుండానే వెళ్తారు. అదే మార్గం. శ్రమలు లేకుండా మహిమలోనికి ప్రవేశించడం అన్నటువంటిది మన ముందు ఉంచబడినటువంటి మార్గం కాదు. ఇది మూడవ పాఠం. నాలుగవ పాఠం ఏంటంటే ఈరోజు విశ్వాసులు, క్రైస్తవులు ఎంతో ధన్యులు. ఎందుకు? చూడండి, ఒకప్పుడు ప్రవక్తలు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి రక్షణను గురించి ప్రవచిస్తూ వచ్చారు, పరిశీలిస్తూ వచ్చారు. ఏ విధంగా ప్రవచించారు, ఏ విధంగా పరిశీలించారు అంటే,
క్రీస్తు ఆత్మ ఆనాటి కాలమున వారిలో ఉండి వారికి తెలియజేస్తూ వచ్చాడు అని పేతురు గారు తెలియజేస్తున్నారు. అయితే వాళ్ళు అంటే ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవక్తలు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ రక్షణను ప్రత్యక్షంగా చూడను లేదు, అనుభవించను లేదు. మనమైతే ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా ఉన్నారు. ఆయన శిలువ కార్యమునకు అవతల వైపున వాళ్ళు ఉన్నారు. మనమైతే యువతల వైపున ఉన్నాం. కాబట్టి మనం ధన్యులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు గారే తెలియజేస్తున్నారు. ఈ 4 పాఠాలు మిత్రులారా, విశ్వాసమే మనకు ఆధారము, శ్రమలలో సంతోషించడం సాధ్యమే, క్రీస్తు మార్గమే మన మార్గము. ఈరోజు మనం ఎంతో ధన్యులు. ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ రక్షణను ఈరోజు మనము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము. ఈ 4 పాఠాలను పేతురు గారు తాను రాసినటువంటి ఈ లేఖన భాగాల్లో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ లేఖన భాగాల్లో కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మీకు చారిత్రక నేపథ్యం తెలుసు. క్రైస్తవులు చాలా శ్రమల్లో పోతున్నారు. అయితే మరొక విషయం ఏంటంటే, ఆనాటి ప్రపంచంలో కనబడని ఒక దేవుని నమ్మడం అంటే అది వెర్రితనంగా చూసేవాళ్ళు ప్రజలు. అందుకనే జనాలు చాలామంది కనబడే మనుషులను దేవుళ్ళు అనుకుంటారు, లేదా ఒక విగ్రహాన్ని పెట్టుకుని దాన్ని దేవుళ్ళు అనుకుంటారు. ఆనాటి కాలంలో పరిస్థితులు అవి. అయితే క్రైస్తవులు మాత్రము వాళ్ళు ఆనాటి కాలంలో ప్రజలు పెట్టుకున్నట్టుగా వాళ్ళు విగ్రహాలను పెట్టుకోవడం లేదు. ఆనాటి యూదా సమాజంలో లేకపోతే రోమా గ్రీకు సమాజంలో వాళ్ళందరూ విగ్రహాలను పెట్టుకొని ఆరాధిస్తున్నట్టుగా వీళ్ళేమి విగ్రహాలను పెట్టుకోలేదు. వాళ్ళలో చాలామంది ఆనాటి కాలంలో చక్రవర్తిని ఆరాధిస్తున్నట్టుగా వీళ్ళు ఆరాధించటం లేదు. కాబట్టి కనబడనటువంటి దేవుని నమ్ముతున్నారు. కాబట్టి క్రైస్తవులను వెర్రివారిగా చూస్తూ ఉండేవాళ్ళం. ఎంతగా ఈ క్రైస్తవులు నమ్ముతున్నారంటే చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు, తమ ఆస్తులను కోల్పోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. అది ఆనాటి లోకానికి వెర్రితనంగా ఉంది. కానీ పేతురు గారు వారిని అభినందిస్తూ, ఈ విషయాలను బట్టి అభినందిస్తూ ఈ పత్రికలో ఈ విషయాలను తెలియజేశాడు మిత్రులారా. అందుకని అన్నాడు, చూడండి 8వ వచనం, ఆయన ఏమన్నాడు? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నారు మీరు. చూడండి, ఇక్కడ ఆయనను చూడకపోయినను ప్రేమిస్తున్నారు మీరు, ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. ప్రేమించుట, విశ్వసించుట, ఈ 2 కూడా ఎలా జరుగుతున్నాయి? కన్నులతో చూడకపోయినప్పటికీ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రేమించుట, ప్రేమిస్తున్నారు మీరు, ఇది గ్రీకులో దీనికి ఉపయోగించబడిన పదం ఏంటంటే అగాపావో అన్నటువంటి పదం ఉపయోగించబడింది. అంటే ఈ ప్రేమ కేవలము భావోద్రేకాలతో కూడినటువంటి ప్రేమ కాదు. సాధారణంగా ఈ రోజుల్లో మనము ఊరక ఒక వయసుకు వచ్చేసరికి అమ్మాయిలను మేము ప్రేమిస్తున్నామని, అమ్మాయిలు అబ్బాయిలు మేము ప్రేమిస్తున్నామని అంటే ఏంటి? వాళ్ళ కంటికి అందంగా కనపడితే ప్రేమిస్తారు. భావోద్రేకాలతో కూడినటువంటి ప్రేమ అన్నమాట. కానీ మనమైతే ఎలా ప్రేమిస్తున్నాం? ఎంత విచిత్రమో చూడండి. మీరు ఆయనను చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నారు. ఎంత విచిత్రం కదా. అదేవిధంగా కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ ప్రేమ భావోద్రేకాలతో కూడిన ప్రేమ కాదు. ఇది ఒక నిబంధనకు బద్ధమై సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి దైవిక ప్రేమ. ఇది దేవుడు మనలో కృమ్మరించినటువంటి ప్రేమ మిత్రులారా, ఈ ప్రేమ. అందుకనే దీనిని అగాపావో అన్నారు. ఈరోజు మనం ఆయన నమ్ముతున్నాము, దేవుని నమ్ముతున్నాము, దేవుని ప్రేమిస్తున్నామంటే నీ హృదయంలో, నా హృదయంలో దేవుడు తన ప్రేమను కృమ్మరించాడు కాబట్టి ఆయనని మనం నమ్మగలుగుతున్నాం. అంతేగాని మన స్వశక్తితో కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా కన్నులారా చూడకే విశ్వసిస్తున్నాం. మనం కన్నులారా చూడకుండా విశ్వసిస్తున్నాం కదా. ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం ఏంటంటే పిస్టియో.
పిస్తియో అన్నటువంటి పదం ఉపయోగించబడింది. అంటే భౌతికంగా మనకు కనబడకపోయినా సంపూర్ణంగా దేవునిపై ఆధారపడడం. ఎంత సంపూర్ణంగా ఆధారపడుతున్నాము? ప్రాణములు పోవునంతగా, హింసింపబడినంతగా, మా ఆస్తులు మీరు దోచుకున్నా మేము ఈ విశ్వాసమును వదిలిపెట్టము. చూడండి, ఇది విశ్వాసం అనేది. దేవుని ప్రేమించుట, దేవుని విశ్వసించుట అన్నటువంటి పదాలు క్రైస్తవ విశ్వాసంలో ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మనం గమనించాలి. ఈ సందర్భంలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్తకు రండి. యోహాను సువార్తలో 20వ అధ్యాయమునకు రండి. 20వ అధ్యాయంలో 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యుడు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానమును కలుగునుగా కానెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అందుకని మనం అంటుండో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు మిత్రులారా. అయితే మనం చూడకుండా నమ్ముతున్నామంటే అదేదో మన స్వశక్తి కాదు, ఇది పరిశుద్ధాత్మ మనలో చేసిన కార్యము, దేవుని వాక్యం మన హృదయాలలో చేసిన కార్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడకపోయినా ప్రేమిస్తున్నాము, చూడకపోయినా ఆయనను విశ్వసిస్తున్నాము. తరువాత పేతురు గారు రాసినటువంటి మరొక మాట చూడండి. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మన విశ్వాసమునకు ఫలమేంటి? రక్షణ. మన ఆత్మలు రక్షించబడ్డాయి. భవిష్యత్తులో ఆ రక్షణను ప్రత్యక్షంగా మనము అనుభవించబోతున్నాము. అయితే ఆ రక్షణను ప్రస్తుతం కూడా మనం అనుభవించుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడండి, ఇక్కడ చూసారమ్మా, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈ 8, 9 వచనాలు రెండు కలిపి ఉన్నాయి కదా. ఇక్కడ ఒక పదం ఉంది, ఇక్కడ ఆత్మరక్షణ అనేటువంటి పదం ఉంది కదా, దాన్నే గ్రీకులో సొటీరియా అంటారు. సొటీరియా. అందుకని మనకి ఈ క్రైస్తవ వేదాంతంలో సొటీరియాలజీ అని ఉంటుంది, రక్షణ శాస్త్రము. సొటీరియాలజీ అంటే రక్షణ శాస్త్రము. ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఆ పదము సొటీరియా. ఆత్మరక్షణ అనుభవిస్తున్నాము. అయితే మిత్రులారా, ఈ రక్షణకు ఆ సంతోషమునకు ఉన్న సంబంధాన్ని గమనించండి. క్రైస్తవులు ఎందుకు సంతోషించగలరు? శ్రమల్లో, హింసల్లో ఎందుకు సంతోషించగలరు అంటే పరిశుద్ధాత్మ వలన వారు దేవుని యొక్క రక్షణ కార్యమును అనుదినము అనుభవిస్తున్నారు. కాబట్టి చెప్పనశక్యము కాని సంతోషము. కాబట్టి నాకొక స్నేహితుడు ఉండేవాడు. అతను ఎప్పుడు అనేవాడు, క్రైస్తవులు వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నారా లేరా అని ఎలా మనము కనుక్కోవచ్చు? ఉదాహరణకి మనం డాక్టర్ గారి దగ్గరకు పోయినప్పుడు మనం జ్వరం ఉందా లేదా అని ఎలా కనుక్కుంటారు? డాక్టర్ గారు ఒక థర్మోమీటర్ పెట్టేసి మన టెంపరేచర్ని చెక్ చేస్తారు. అదేవిధంగా క్రైస్తవులు నిజంగా వారి విశ్వాస విషయంలో ఆరోగ్యకరంగా ఉన్నారా లేరా అన్నదాన్ని ఎలా చెప్పొచ్చు అంటే వారిలో ఉన్నటువంటి సంతోషమును బట్టి. నిజముగా మీరు ఆ సంతోషము, ఆ ఆనందము బబ్లింగ్గా ఉండాలి, అంటే ఒక ఊట వచ్చినట్టు. నేను కొంతమంది విశ్వాసులను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎప్పుడు దుఃఖంగానే ఉంటారు, ఎప్పుడూ కృంగిపోయే ఉంటారు. వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తన ఎప్పుడూ ఏదో సమస్తాన్ని కోల్పోయినటువంటి వారి వలె ఉంటారు. అది సరి అయిన విధానం కానే కాదు.
అది వాడు మరి వారికి వచ్చిన బోధలో ఏదో ప్రాబ్లం ఉంది. క్రైస్తవ విశ్వాసం ఒక మనిషిలో ఉంది అంటే ఆ మనిషిలో సంతోషం అన్నటువంటిది ఒక ఊట వలె ఉండాలి మిత్రులారా. ఆ మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ సంతోషం ఒక ఊటలాగా ఉండాలి మిత్రులారా. అందుకనే పౌలు గారు చూడండి, పేతురు గారు చూడండి, ఎవరికి పత్రిక రాశారు? భయంకరమైనటువంటి హింసలు అనుభవిస్తున్నటువంటి విశ్వాసులకు రాస్తూ చెదరిపోయారు. వాళ్ళు దేశద్రోహులుగా భావించబడ్డారు. వారి ఆస్తిపాస్తులు దోచుకోబడ్డాయి. అసలు మానవ మనుగడకే వీళ్ళు శత్రువులు అన్నట్టుగా ఆనాటి సమాజం వీళ్ళను చూస్తే చెదరిపోతే అటువంటి వారికి రాస్తున్నారు, నిజమే మీరు చెదరిపోయారు, నిజమే మీరు హింస అనుభవిస్తున్నారు, కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ కార్యము వలన చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. ఒక సంతోషం అన్నది లోకము దొంగిలించలేనటువంటి సంతోషం. మిత్రులారా, నేను చెప్పాను కదా, నేను కూడా ప్రారంభ దినాలలో మరి ఆ టీనేజ్లో ఉన్నప్పుడు విన్నాను, క్రైస్తవ బోధలు విని భక్తి అంటే ఏంటంటే నవ్వు ఉండకూడదు, భక్తిపరుడు అంటే నవ్వకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, యాక్టివ్గా ఉండకూడదు, ఇంటిని అలంకరించుకోకూడదు. భక్తిపరుడు అంటే దిగాలుగా ఉండాలి, పెద్దగా నవ్వకూడదు, పెద్దగా ఎగ్జూబరెంట్గా ఉండకూడదు అన్నమాట. కానీ తర్వాత నిజంగా దేవుడు నాకు సత్యాన్ని చెప్పినప్పుడు ఎంతో ఆనాడు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి అనుభవించడం ప్రారంభించాను. మిత్రులారా, సంతోషంగా ఉండండి, కడుపు నిండా అన్నం తినండి, కడుపు నిండా తినండి, సంతోషంగా ఉండండి. ఉపవాసం చేసేటప్పుడు సంతోషంగా ఉపవాసం చేయండి, మంచి బట్టలు వేసుకోండి, ఉన్న వాటిలో చక్కగా అలంకరించుకోండి, తప్పులేదు. దేవునికి మహిమకరంగా అలంకరించుకోండి, సంతోషంగా ఉండండి. ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసినా పాపం అనే క్రిస్టియన్స్ ఉన్నారు చూడండి. ఒకరోజు నేను ఒంగోలులో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు, ఆయన పాస్టర్ అన్నా, ఆయనకు వాకింగ్ చాలు కదన్నా, ఆయన ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలన్నా అంటే, పాస్టర్ ఎక్సర్సైజ్ చేసినా తప్పే, పాస్టర్ గారు ఇన్షర్ట్ చేసుకున్నా తప్పే, రంగురంగులు బట్టలు వేసుకున్నా తప్పే పాస్టర్ గారు. ఇది ఎక్కడ భక్తి అండి? ఇది భక్తి కాదు. దీన్ని సన్యాసి అంటారు చూడండి, అన్ని వదిలేసి ఉండేవాళ్ళు. మన భారతదేశంలో ఇది బాగా ఫేమస్, సన్యాసి అనే పదం. భక్తిపరుడు అంటే సన్యాసి ఉండాలి. తప్పు. క్రైస్తవత్వం, బైబుల్ అటువంటి దాన్ని బోధించదు మిత్రులారా. సంతోషంగా ఉండాలి మనం. చూడండి, ఆ తర్వాత మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు రక్షణ గురించి పరిశీలిస్తూ వచ్చారు. ప్రవక్తలు కూడా పరిశీలిస్తూ వచ్చారు. అయితే వారు ప్రవచించారు, పరిశీలించారు, కానీ మనమైతే ఈరోజు అనుభవిస్తున్నాము. అయితే క్రీస్తు ఆత్మ ఆ ప్రవక్తలలో ఉండి ప్రవచిస్తూ వచ్చాడు అని చెప్పి ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నాడు. అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? క్రీస్తు శ్రమంలో వెళ్ళాడు, ఆ తర్వాత ఆయన మహిమలోనికి ప్రవేశించాడు అని ప్రవక్తలు ప్రవచించారు. అదే విషయం మన విషయంలో కూడా సత్యము. మన ఎదుట కూడా శ్రమలున్నాయి. కాబట్టి మిత్రులారా, గమనించాలి మనము ఈ విషయాలను. మన విశ్వాసం ఎంత యునిక్, ఎంత విశిష్టమైనదో మనం గమనించాలి. ఒకసారి మోషే గారి గురించి ఒక మాట చదువుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేని మీద దృష్టి పెట్టాడు పౌలు గారు? ఇందాక సెయింట్ అగస్టిన్ గారు అన్నది అదే కదా. విశ్వాసం అంటేనేమో ఈరోజు మనకు కనబడని దానిని మనం నమ్ముతున్నాము, కానీ దానికి బహుమానం ఏంటంటే ఒకరోజు మనం నమ్మినటువంటిది మనం చూస్తాం. ఇక్కడ ఏమనుంది ఆయన గురించి చూడండి. అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఆ తర్వాత 27వ వచనంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఆ మాటలు గమనించారా? విశ్వాసమును బట్టి అదృశ్యుడైనటువంటి దేవునిని చూచుచున్నట్టు. ఆ మాట గమనించారా? వాస్తవంగా అతడు చూడలేదు,
కానీ చూచుచున్నట్టు రాజాగ్రహమునకు కూడా భయపడక ఐగుప్తును వదిలిపెట్టిపోయినాడు. మిత్రులారా, స్థిరమైన బుద్ధి గలవాడై. ఎలా మోషే గారికి స్థిరమైన బుద్ధి వచ్చింది? మనం ఈరోజు ఉన్నాం, ఒకరోజు చాలా భక్తిగా ఉంటాం, ఒకరోజు పడిపోతాం, ఒకరోజు ఏం దేవుళ్ళే అంటాం, ఒకరోజు అసలు దేవుడు ఉన్నాడా అంటాం. ఎన్ని ప్రశ్నలో మనం అడిగేది. కానీ మోషేను చూడండి, అదృశ్యుడైనటువంటి దేవుని చూచుచున్నట్టు. అది నిజమైనటువంటి విశ్వాసం. వాక్యం వలన మనం మిత్రులరా సంధించబడుతున్నాం. చూడండి, స్థిరమైన విశ్వాసం అనేది స్థిరమైన బుద్ధికి కారణము. అబ్రహాం గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. చాలాసార్లు మనం ఇది చదువుతూ ఉంటాం. 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 56వ వచనం చూడండి, ఒక మాట అంటాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. యేసయ్య చెప్పిన మాటలు గమనించారా? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని ఆనందించెను. నా దినము చూతునని, అది విశ్వాసం. చూడండి, అది ఇంకా జరగల. నా దినము చూతునని ఆనందించెను. అయితే ఆ తర్వాత ఏమైంది? అది చూచి సంతోషించెను. ఎంత ఆశ్చర్యం చూసారా? ఇదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు పదే పదే చెప్తున్నారు. మీరు చూడకపోయినా మీరు నమ్ముతున్నారు, చూడకపోయినా ప్రేమిస్తున్నారు. యేసయ్య ఏమన్నాడు తోమతోటి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వీళ్ళు ఎలా నమ్ముతున్నారు చూడకుండా? ఇదేం ఆటోమేటిక్గా మన శక్తి కాదు. దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నాడు. దేవుడు తన ప్రేమను కుమ్మరిస్తున్నాడు మన హృదయంలో. ఇందాక అందుకే చూసాం కదా, అగాపావో అన్నటువంటి ఆ పదం. అది మామూలు ప్రేమగా, దైవిక ప్రేమ అంటే దేవుడు మన హృదయాలలో కుమ్మరించిన ప్రేమ. మిత్రులారా, ఈడ మనము ప్రతిరోజు ఉదయాన్నే వస్తున్నాం, కొన్ని సంవత్సరాల పాటు వస్తున్నాం. చూడండి, చాలా శ్రమ పడుతున్నాం. ఇప్పుడు నేనైనా ఉన్నాను, ఒక్కోసారి చాలా భారంగా ఫీల్ అవుతాను, కానీ చెప్పరాని సంతోషంతో చేస్తూ ఉంటా పని. భారంగా ఫీల్ అయినా, శ్రమగా ఫీల్ అయినా, కష్టంగా ఫీల్ అయినా చేస్తుంటాను. డబ్బు ఖర్చు పెట్టుకుని చేస్తుంటా. ఏంటి ఇదంతా ఎలా చేస్తున్నావు ధనరాజు? లేదా మీరున్నారు, మీరు ఎలా చేస్తున్నారు? ఇదేదో మీ శక్తి కాదు, నా శక్తి కాదు. నీలో నాలో దేవుడు ఒక కార్యం చేశాడు మిత్రులారా, ఒక కార్యం చేశాడు. కాబట్టే నీవు నేను ఈరోజు ఈ యొక్క విశ్వాసములో ముందుకు సాగలుగుతున్నాం. దేవుడు తన ప్రేమను నా హృదయంలో కుమ్మరించాడు, నీ హృదయంలో కుమ్మరించాడు. కాబట్టే మనము ఆగక స్థిరమైన బుద్ధితో ముందుకు పోతూ ఉన్నాం మిత్రులారా. ఆఖరిగా మరొక వాక్య భాగం చదువుతాను. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో. అంటే ప్రవక్తలు, భక్తులు ఎలా ఉన్నారు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి రండి మిత్రులారా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం చదువుతా. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను, యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మము కలిగిన భీకరుడువగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఇంకా మీరు తర్వాత చదవండి. ఇక్కడ దానియేలు గారు ప్రవచన గ్రంథాలను ఎంతగా నమ్మాడు అన్నటువంటిది గమనించండి. ప్రవక్తల యొక్క ప్రవచనాలు వాస్తవాలు కాబట్టి దానియేలు గారు ఆ లేఖనాలను పరిశోధిస్తున్నాడు. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ప్రవచించిన 70 సంవత్సరములు పూర్తి అవుతున్నాయని చెప్పి దానియేలు గ్రహించి దాన్ని బట్టి దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి కూర్చున్నాడు. ఈరోజు నీవు నేను చేస్తున్నది కూడా అదే. ప్రతిరోజు లేఖనాలను పరిశోధిస్తున్నాం. కొంతమంది అనుకుంటారు, ఆ లేఖనాలు ఏముందిలే. లేఖనముల ఎడల ఆసక్తి చూపని వ్యక్తి విశ్వాసములో స్థిరపడడు. ఈ సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. లేఖనములను ప్రేమించని వ్యక్తి
విశ్వాసములో స్థిరపడు. ఎందుకంటే లేఖనాల ద్వారానే దేవుడు తన హృదయాన్ని మనకు తెలియజేస్తున్నాడు, తన మార్గాలు మనకు తెలియజేస్తున్నాడు, తన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నాడు. లేఖనముల ద్వారానే పరిశుద్ధాత్మ నీలోను నాలోను పనిచేస్తున్నాడు. మరి లేఖనాలకు విలువ ఇవ్వకపోతే ఎలా మనం? కాబట్టి మిత్రులారా, భక్తుడైనటువంటి దానియేలు విషయం చూడండి ఎంతగా పరిశీలన చేస్తున్నాడో. నేను ముగించేటప్పుడు మరలా ఈ 4 పాఠాలు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది, విశ్వాసమే మనకు ఆధారము. మన విశ్వాసం భౌతికమైన చూపు పైన ఆధారపడలేదు, కానీ దేవుని వాక్యం పైన, పరిశుద్ధాత్మ కార్యం పైన ఆధారపడి ఉంది. విశ్వాసమే మనకు ఆధారము, మొదటి విషయం. రెండోది, శ్రమలలో సంతోషం సాధ్యమే. ఎందుకంటే ఈ సంతోషం మనకిచ్చింది పరిశుద్ధాత్మ ప్రభు. ఈ లోకం ఈ సంతోషాన్ని లాక్కోలేదు. మూడవది, క్రీస్తు మార్గమే మన మార్గము. యేసు క్రీస్తు ప్రభు వారు శ్రమలలో వెళ్ళారు, మహిమలోనికి ప్రవేశించారు. ఈ లోకంలో మనం కూడా శ్రమలను ఎదుర్కొంటాం, తుదకు మహిమలోనికి ప్రవేశిస్తాం. ఐదవది, నాలుగవది, మనమెంతో ధన్యులం. ఎందుకు ధన్యులం అంటే, ఆనాడు ప్రవక్తలు ప్రవచించి దేనినైతే ప్రవచించారో, ఏ కృపను గురించి, ఏ రక్షణ గురించి ప్రవచించారో, పరిశీలించారో, వాళ్ళు దాన్ని అనుభవించలేదు, కానీ ఈరోజు నీవు నేను అనుభవిస్తున్నాం. ఆ రకంగా మనము ధన్యులం మిత్రులారా. ఈ యొక్క సత్యాలను గ్రహించడానికి సమృద్ధి అయిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.